మీ అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడయ్యా ఈ నాగభూషణం. ఏమిటి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొత్త బట్టలు ధరించి కలకలలాడిపోతున్నట్లున్నారు. ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ అమ్మవారిని దర్శించుకుని మీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. ఉంటా నేను మీ నాగభూషణం. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ రోజున మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ అమ్మవారిని మరీ కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. బాయ్ బాయ్. చెరుకు చేతలే చేతిడి బియ్యం లగేజ్ కొడితే లడ్డుండా ఏటే పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఏటే. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి కదా, మరి కక్క ముక్క కావలసిన వాళ్ళు అంతా నిన్నే ప్రిపేర్ అయిపోయారని నాకు తెలుసు. మీ అందరికీ హ్యాపీ దసరా. బతుకమ్మ పండుగ బాగా జరుపుకుంటూ ఉన్నారు అందరూ కూడా. ఆంధ్రాలో దసరా పండుగ కూడా జరుపుతూ ఉన్నారు. అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు మీకు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారా. నేను మీ విహెచ్. మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ విజయదశమి పండుగ రోజు మీరందరూ చక్కగా కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసుకొని అమ్మవారిని కొలుచుకుని అమ్మవారి కృపాకటాక్షాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ తల్లి దయ మీ అందరిపైన ఉండాలని వేడుకుంటూ అందరికీ హ్యాపీ దసరా. ఈ రోజున విజయదశమి కావున అందరూ కూడా చక్కగా పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ మీ జీవితాల్ని మార్చాలని, మీ జీవితంలో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయదశమి మీ జీవితాలలో జీవిత అనగానే నాకు జీవిత గుర్తొచ్చింది. ఏం జీవిత ఇక్కడ లేదు. జీవిత పూజ చేసుకుంటుంది. నన్ను మాట్లాడమని జీవిత చెప్పింది. జీవిత బదులు నేను మాట్లాడుతున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఆ అమ్మవారు కరుణా కటాక్షాలతో మిమ్మల్ని అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరి అమ్మవారి కృపా కటాక్షాలు మరి నీలకంఠ మిమిక్రీ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కలగాలని, అలాగే మిగతా ప్రజలందరికీ కూడా శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ హ్యాపీ దసరా. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విజయదశమి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అమ్మవారి కృపా కటాక్షాలతో మీ అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. నెక్స్ట్ టైం ఎట్లయినా సరే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ విజయకేతను ఎగరేస్తాం. ఫాల్తు మాటలు ఏమే కూర్చోవా కదా, జర ఆగరాది. అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. ఏమవి అందరూ బాగున్నారా? మీ అందరికీ కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఏం చేస్తుంటారు? అమావాస్య పుట్టినరా పాపంరా. విజయదశమి రోజు నేను బయట ఉంటాను అనుకున్నా, కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న పూజలు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. బయట ఉన్న మీరందరూ కూడా చక్కగా పూజలు చేసుకోండి. అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది. నేను బయటకు వచ్చిన తర్వాత అమ్మవారికి పూజలు చేస్తాను. నీలకంఠ మిమిక్రీని ఫాలో అవుతున్న వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఉంటాను. బాయ్. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా నీలకంఠ మిమిక్రీ సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకొని ఆ తల్లి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై హింద్. ఆ కనకదుర్గమ్మ తల్లి మీ అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడాలని చెప్పి, మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, మీ అందరూ కూడా బాగుండాలి, మంచి అభివృద్ధిలో ముందుకు పోవాలి రాష్ట్రం అని చెప్పి కూడా, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి, అలాగే మా పార్టీ నాయకులకు, అలాగే నీలకంఠ మిమిక్రీని సబ్స్క్రైబ్ చేసినటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా పేరున అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాడు ఈ జగనన్న. ఈ రోజున చూసినట్లయితే దసరా పండగకి పిల్లలు పెద్దలు అందరూ కూడా పిండి వంటలు చేసుకుని కొత్త బట్టలు ధరించి అమ్మవారిని కొలుచుకుంటారు. నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి విజయవాడలో. అలాగే ఇతరత్ర ప్రాంతాల్లో కూడా అమ్మవారి ఆలయాల్లో
చక్కని పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు మీ అందరినీ కూడా కరుణా కటాక్షాలతో తన కృపతో మీ అందరినీ కూడా చల్లగా దీవిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూర్చోయా లెగుస్తూ పక్కనే మాట్లాడుతుంటే ఆగు చెప్తా, పెద్ద పోటుగాళ్ళ లెగుస్తావు. ఈ రోజున దసరా పండుగ నవరాత్రులు చాలా చక్కగా జరుపుకున్నారు. విజయవాడ ఇంద్రకైలాద్రి అమ్మవారి దర్శనానికై చాలామంది భక్తులు వెళ్ళారు. ఆ తల్లి అనుగ్రహం మనందరిపైన ఉంటుంది. మీరందరూ కూడా మంచి మంచి పనులు చేస్తూ అమ్మవారికి కోపం తెప్పించకుండా మీరు అమ్మవారు శాంతంగా ఉండేలాగా మీ పనులు ఉండాలని, ఆ తల్లి అనుగ్రహం మనందరిపైన ఉంటుందని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ మురళీమోహన్. అమ్మవారు మీ అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. విజయదశమి సందర్భంగా మీ అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ శాంతి కౌమికుణ్ణి. నేను క్రైస్తవుని అయినప్పటికీ కూడా మతాలకి అతీతంగా పండుగలు అనేవి అందరికీ సమానమే. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారిని కొలుచుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. అమ్మవారిని కూడా కోరుకుంటున్నాను. హ్యాపీ దసరా. అర్థమైందా? ఆలకిస్తున్నారా? గాడ్ బ్లెస్ యూ. నీలకంఠ మిమిక్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ విజయదశమి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ దసరా. చూశారు కదా, ప్రముఖుల వాయిస్లతో మీ అందరికీ కూడా ఈరోజు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటా. బాయ్. హ్యాపీ దసరా.